21 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. అయితే ఈ సంవత్సరం చాలా బాగుందండి మాకైతే. ఏర్పాట్లన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. భక్తులు కూడా చాలా రద్దీ ఎక్కువ ఉంది. అసలు పిఠాపురం అంటేనే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఇంక ఇలాంటి చూస్తుంటే ఇంకా ఇంకా సంతోషపడుతున్నాం మేమైతే. హాయ్ హలో వెల్కమ్ టు ద కన్నా రిపోర్ట్స్. నేను ఆర్యన్. ఇవాళ అయితే మహాశివరాత్రి సందర్భంగా మనం పాతగేయ క్షేత్రం వద్ద ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయో ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి రోజున శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మస్వామి దివ్యకళ మహోత్సవం కూడా ఈరోజు జరుగుతుంది. అలానే ఈ మధ్య విరాట్ పోతులూరి వీరబ్రహ్మస్వామి గుడి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే పాతకయ క్షేత్రం ఎదుర్కొంటానే ఉంటుంది. భక్తుల సమూహం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకొని స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని వెళ్తూ ఉంటారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ, జై గోవిందమాంబ, జై వీరబ్రహ్మేంద్ర స్వామి. దర్శనం బాగా జరిగింది, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ చాలా బాగుంది. రద్దీ అంతా బాగా క్లియర్ చేస్తున్నారు, బాగుంది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు బాగా చూసుకుంటే చాలా బాగా చేశారండి. క్రౌడ్ అది లేకుండా అంతా మెయింటెనెన్స్ బాగుందండి ఈ సంవత్సరం. యానం దగ్గర మలవరం నుంచి వచ్చామండి. దర్శనం చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఎంతమంది జనం ఉన్నా సరే రద్దీ లేకుండా, తోపులాట్ లేకుండా దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు అన్ని కూడా చాలా బాగా చేశారు. ఈసారి అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగుంది. మాది ఇక్కడ పిఠాపురమే. మాది మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ కూడా చూస్తే ఇంకా 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 అన్ని అభివృద్ధులతో పాటు ఇలాంటి జరిగినప్పుడు ఈ పుణ్యక్షేత్రాల గురించి చాలా బాగా చెప్తున్నారు సారు. ఇవన్నీ చూస్తే మాకు చాలా ఆనందం అనిపిస్తుందండి. ఎప్పటికీ ఆయనే మాకు ఎమ్మెల్యేగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. ముందు సంవత్సరం కూడా గుడికి రావడం జరిగింది. నేను అప్పుడు సుమారుగా 2-3 గంటలు పట్టింది. కానీ ఈ సంవత్సరం ఏర్పాట్ల వల్ల చాలా సులువుగా కేవలం 10 నిమిషాల్లోనే దర్శనం అయిపోయింది. ఎక్కడ తోపులాట్లు లేకుండా, ఏవి లేకుండా అంతా చాలా ఫ్రీగా జరిగింది. దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి దర్శనం చాలా చక్కగా జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ కమిటీ వారు కానీ లేదంటే పోలీసు వారు కానీ చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. లైన్ వ్యవస్థ కానీ, అలాగే లోపల దర్శనం చేసేటువంటి విధానం కానీ, బయటకు వచ్చేటువంటి విధానం కానీ అన్ని కూడా చాలా చక్కగా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులు కూడా చాలా సంయమనంతో చక్కగా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. వారికి అందరు కూడా చక్కటి ఏర్పాట్లు, స్నాన ఘట్టం దారి కానివ్వండి, లేదంటే లోపలికి వెళ్ళేటువంటి మార్గంలో అన్ని వసతులు చక్కగా ఏర్పాటు చేశారు. కాబట్టి చాలా చక్కగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారికి, అలాగే పోలీసు సిబ్బంది వారికి ప్రత్యేకంగా మా యొక్క భక్తుల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ హరహర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర. చాలా అసలు పిఠాపురం అంటేనే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఇంక ఇలాంటి చూస్తుంటే ఇంకా ఇంకా సంతోషపడుతున్నాం మేమైతే. పిఠాపురానికి అంతా మేమైతే కృతజ్ఞత తెలుపుకుంటామండి. మేమైతే కానీ మేము 21 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. అయితే ఈ సంవత్సరం చాలా బాగుందండి మాకైతే. లోన స్నానాలు కూడా చెయ్యి అందిస్తున్నారండి, ఒకరికి చెయ్యి అందిస్తున్నారు. క్లియర్ గా ఎవరు ఇబ్బంది పడకుండా వాటి కూడా చాలా బాగుందండి. చాలా బాగా చేస్తున్నారండి. ఎవరికి ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా అందరు కూడా ఎలా చేయాలో ఎలా చేయాలో అందరూ కూడా బాగా చేస్తారండి. ఆయన పేరు తెలిస్తే నిలిచిపోవాలని అనుకున్నానండి. ఈ పిఠాపురాన్ని చాలా బాగుందండి. మరి చెప్పడానికి అయితే మనకి ఆయన చెప్పడానికి వేరుగా తీయలేవండి ఏం కుక్క కూడానండి. ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడ ఎంతో దేశాలు ఎక్కడికో వెళ్ళిపోయింది మాట కూడా. మాకు కూడా ఆనందంగా ఉన్నదండి. అంటే నాకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం అండి. కానీ మాకు ట్రైన్ కూడా బాగా దొరికిందండి. మరి ఇక్కడ స్థానాలకు వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగిందండి. లోన్ కూడా స్నానాలు చేసిన కూడా చాలా బాగుందండి. ఇక్కడ లారీ పంతులు అడిగిన ఇబ్బంది లేకుండా జనానికి వరుస పెట్టుకుని చాలా చక్కగా ఇచ్చుకుంటున్నారు. పెద్దలకు కూడా చాలా జాగ్రత్తగా ఇచ్చుకుంటున్నారు. పత్తులు ఇచ్చుకున్నప్పుడు పంతులు కూడా బాగా చేస్తున్నారండి. అక్కడ కూడా ఇబ్బంది లేదు.
కానీ లోన్ అంత ఎక్కడ చేస్తే లోన్ జరవలాగా ఉన్నారు కానీ చాలా బాగా ఉందండి. అంతగా చెప్పలేము, ఇంకా చాలా బాగుంది. పాద్యాన్ని చాలా ఖాళీగా లేదు, అసలు చాలా అంటే చాలా బాగుంది. క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. అలాగే ఎవరు కూడా కొట్టుకోకుండా క్షేమంగా రండి. అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. రద్దీ చాలా ఉంది కానీ దర్శనాలు సూపర్ అయినాయి. ఇవి డెకరేషన్స్ కానీ అన్నీ కూడా సూపర్ అయినాయి. దర్శనం బాగా అనిపించింది. పిల్లలతో వచ్చినా సరే చాలా ఫ్రీగా అయింది, ఇబ్బంది లేకుండా అయింది. చాలా ఫ్రీగా అయింది, చాలా ఖాళీగా ఉంది. ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి. హరహర మహాదేవ్ శంభో శంకర. మేము విజయవాడ నుంచి వచ్చామండి. దర్శనం చాలా బాగా జరిగింది. వాటర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఫస్ట్ టైం రావటం, నెక్స్ట్ టైం కూడా కంపల్సరీగా వస్తాం. ఈ సంవత్సరం అయితే దర్శనానికి కానీ స్నానాలు కానీ ఏ ఇబ్బంది లేకుండా బందోబస్తు బాగా చేశారండి. అనుకూలంగా ఉన్నది అందరికీ, తొడతొక్కులు లేకుండా. మేము విశాఖపట్నం నుంచి వచ్చాము, పిఠాపురం అండి మాది నేటివ్ ప్లేస్. చాలా బాగా చేస్తున్నారండి, పర్వాలేదు. రాహుల్ ఖాన్ గారు చెప్పేది ఉంది, బాగుందండి. ఏర్పాటు బెమ్మానికి ఉన్నాయి. అక్కడ తొక్కుడు షాట్ లేదు, బెమ్మానం మొత్తం 3 లైన్లు ఉన్నాయి అక్కడ దర్శనానికి. బెమ్మానం ఉందండి, ఎవరు ఇబ్బంది పడతలేదు. దర్శనం చాలా బాగా అయిందండి. లైన్ కూడా చాలా బాగా పెట్టారు. పౌలకల్యంగా చాలా బాగా అరేంజ్ చేశారు. ఎక్కడికక్కడ చాలా బాగున్నాయి. ఏ జనం ఎక్కడ లేకుండా ఎప్పటికప్పుడు ఫ్రీగా చాలా బాగా దర్శనం అయింది. లాస్ట్ ఇయర్ మీద ఇంకా చాలా బాగుందండి. లాస్ట్ ఇయర్ కూడా బాగుంది, ఈ ఇయర్ ఇంకా బాగుంది. స్థానాలు కూడా చాలా సింపుల్ గా అయిపోయినాయి, చాలా బాగుంది. దర్శనం అయితే ఇప్పుడు అయింది, బాగా అయింది. ఎంత క్రౌడ్ ఉన్నా ఏ లైన్కి ఆ లైన్, బయటికి రావడానికి లోపలికి వెళ్ళడానికి చాలా గొప్పగా జరిగింది దర్శనం అయితే. ఎప్పుడు ఇంత అలా లేదు. క్రౌడ్ ఎంత ఉన్నా సరే వచ్చేవాళ్ళు వెళ్ళేవారే సూపర్ గా జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు. భక్తులు కూడా చాలా ఎక్కువగా వచ్చారు. చాలా బాగా చేస్తున్నారండి సీఎం గారు. దర్శనం అంటే ఒక 1/2 గంటలో అయిపోయిందండి. దర్శనం బాగా జరిగిందండి. ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి. ఏ ఇబ్బంది లేదమ్మా, బాగా జరిగింది. ఈ సంవత్సరం 10 సంవత్సరాలు, ఈ సంవత్సరం కూడా ఇక్కడ స్నానాల ఏర్పాట్లు బాగా జరిగింది. ఇక్కడ ఏ భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా బాగా సెక్యూరిటీ కానీ పోలీసు వారు అన్ని కూడా ఏర్పాట్లు బాగా చేశారు. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు ప్రస్తుతానికి అయితే. దర్శనం బాగా జరిగింది. జనం చాలా బాగా చేస్తున్నారు. లోపలంతా కూడా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. చాలా జనం ఇవాళ ఆదివారం వల్ల చాలా రష్గా ఉంటుంది. ఇవాళ దర్శనం కూడా బాగా జరిగింది. ఇవాళ లోపలంతా కూడా మేనేజ్మెంట్ అందరూ కూడా అన్ని సౌకర్యంగా ఉన్నాయండి. దేవస్థానం వాళ్ళు చాలా బాగా చేశారండి ఈ సంవత్సరం మటుకు. చాలా ఫ్రీ లైన్ కూడా, ఉచిత దర్శనం కూడా చాలా శుభ్రంగా జరిగింది. తోపులాట గట్రా ఏమి లేకుండా చాలా సంతోషంగా ఉంది. దర్శనం చేసుకుని వచ్చామండి. దర్శనం చాలా ఫ్రీగా జరిగిందండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తున్నారు. గుళ్ళో కూడా స్టాఫ్ కూడా సహకరిస్తున్నారు. అంతా కూడా చాలా బాగా జరుగుతుంది. జనం ఎక్కువ ఉన్నా సరే స్లోగా జనం వచ్చి దేవుని దర్శనం చేసుకుంటున్నారు. ఓం నమ శివాయ. దర్శనం బాగానే అయింది, చాలా బాగుంది. ఆనందంగా జరిగింది, బాగుందండి. మాది బూరుగుపూడి అండి, కిర్లపూడి మండలం బూరుగుపూడి. దర్శనం బాగానే అయిందండి. అన్ని బాగానే ఉన్నాయి కానీ లేడీస్ కి డ్రెస్ మార్చుకోవడానికి రూములు లేవు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు లేడీస్ అంతానే. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఇప్పుడు దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఉన్నదంతా బాగానే ఉందండి. దర్శనం బాగానే అయిందండి, ఫ్రీగానే అయింది దర్శనం కూడా. ఈ తిరునాళ్ళని శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి చాలా మంది ఇబ్బందులు ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళకి మందులు ఇవ్వడం అదే జరుగుతుంది. ఇది చాలా బాగుంది. ఇక్కడ ఏర్పాటు చేయడం భక్తులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దర్శనం అన్ని బాగా జరిగినాయి, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. ఈ సంవత్సరం 10 సంవత్సరాలు, ఈ సంవత్సరం కూడా ఇక్కడ స్నానాల ఏర్పాట్లు బాగా జరిగింది. ఇక్కడ ఏ భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా బాగా సెక్యూరిటీ కానీ పోలీసు వారు అన్ని కూడా ఏర్పాట్లు బాగా చేశారు. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు ప్రస్తుతానికి అయితే. చాలా అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయి, బాగున్నది. ఎవరికి కూడా ఇబ్బంది లేదు, చాలా బాగుంది.